హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యూటీ విత్ ఆర్ట్. ఈరోజు మనం ఇంట్లోనే ఈజీగా ఎలా మనీ ప్లాంట్స్ని ప్రోపగేట్ చేయాలి అనేది చూద్దాము. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది నేను నా వర్క్ డెస్క్ మీద పెట్టుకునే మనీ ప్లాంట్ పాట్ అండి. సో ఇప్పుడు ఈ మనీ ప్లాంట్ ఏదైతే ఉందో దీని నుంచి మనం ఒక లీఫ్ తీసుకొని ఆ లీఫ్ని ఈజీగా ఎలా ప్రోపగేట్ చేయాలో చూద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టాపిక్. మనం వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఇంకా మన ఛానల్లో కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూసేయండి. సో ఫస్ట్ అయితే మనం ఇప్పుడు ఈ ప్లాంట్ యొక్క లీఫ్ని తీసుకొని దీన్ని ఎలా ప్రాపగేట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ నేను దీంట్లో ఉన్న ఒక లీఫ్ని తీసుకుంటున్నాను. సో ఈ టిప్ ఉంది కదా, ఈ లీఫ్ని నేను తీసుకుంటున్నాను. సో లెట్స్ కట్ ఇట్. ఇందులో లీఫ్ కట్ చేసినప్పుడు నాకు ఓన్లీ లీఫ్ ఒకటే వచ్చింది. ఇలా లీఫ్ ఒక్కటే ఉంటే అది ప్రోపగేట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో మనం ఎప్పుడైనా లీఫ్ కట్ చేసుకునేటప్పుడు ఈ లీఫ్తో పాటు ఇది బ్రాంచ్ ఉంది కదా, సో ఈ బ్రాంచ్ కూడా వచ్చేలాగా చూడండి. సో నేను ఇప్పుడు ఆ బ్రాంచ్ ఎక్కడుందో చూసి ఆ పార్ట్ని కట్ చేస్తాను. సో చూడండి, నేను ఇక్కడ పార్ట్ కింద ఉన్న కటింగ్ పార్ట్ ఒకటి తీసుకున్నాను. సో దానికి లీఫ్తో పాటు చూసారంటే ఇక్కడ స్టెమ్ కూడా ఉంది. ఇలా స్టెమ్ కూడా ఉంటే ఏమవుతుందంటే ఇక్కడ నోడ్ ఉంది కదా, ఈ నోడ్ దగ్గర రూట్ అనేది ఈజీగా ఫామ్ అవుతుంది. సో రూట్స్ ఈజీగా ఫామ్ అవ్వాలంటే ఇలాంటివి తీసుకోండి. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎలా ప్రాపగేట్ చేయాలో చూద్దాం. దీనికోసం నేను డిస్పోజబుల్ గ్లాస్లో వాటర్ తీసుకున్నాను. సో వాటర్లో ప్రాపగేట్ చేస్తున్నాం మనం. అలాగే వాటర్లో కాకుండా శాండ్లో కూడా ప్రాపగేట్ చేయొచ్చు. సో ఈ తీసుకున్న నోడ్ ఏదైతే ఉందో దీనికి కొంచెం హనీ అప్లై చేద్దాం. ఎందుకంటే హనీ అప్లై చేయడం వల్ల ఏంటంటే ప్రాపగేషన్ అనేది చాలా ఫాస్ట్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు హనీ అప్లై చేసేద్దాం. సో నార్మల్ హనీ తీసుకున్నాను. కొంచెం అమౌంట్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ హనీని ఈ కట్టింగ్ పార్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఫ్రెష్గా కట్ చేసిన పార్ట్, సో ఫ్రెష్గా కట్ చేసాం కాబట్టి ఈ పార్ట్కి అలాగే ఈ నోడ్ దగ్గర కదా మనం రూట్స్ త్వరగా వస్తాయని చెప్పుకున్నాం. సో ఈ నోడ్ దగ్గర హనీ అప్లై చేసి దీన్ని ఇలా వాటర్లో ఉంచేయాలి. సో ఈ వాటర్లో ఉంచిన తర్వాత ఇది 7 డేస్లో రూట్స్ అనేది ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఇలా ఈజీగా లీఫ్ నుంచి ప్రాపగేట్ చేసుకోవచ్చు. అలాగే ఇలా డిప్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఈ లీఫ్ని వాటర్లో పడకుండా చూసుకోండి. లీఫ్ అనేది వాటర్లో పడితే కొంచెం పాడైపోయే ఛాన్స్ ఉంది. సో లీఫ్ అనేది పైకి పెట్టుకోండి. అలాగే దీన్ని సన్లైట్లో కూడా పెట్టక్కర్లేదు, నార్మల్ మన రూమ్ లైట్లోనే ఉంచుకోవచ్చు. సో చూసారు కదా, ఇలా ఈజీగా మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు. నేను ఇలా ప్రాపగేట్ చేసినవి కొన్ని ఉన్నాయి. సో నేను ఇప్పుడు ఆ పాట్స్ అనేవి మీకు చూపిస్తాను, చూసేద్దాం పదండి. నేను మీకు ముందు చెప్పినట్టు ఇది మెయిన్ ప్లాంట్. సో నేను నా వర్కింగ్ డెస్క్ దగ్గర పెట్టుకునేది. చూడండి చాలా బాగుంది. నేను దీన్ని ఒక 4-5 డేస్కి వాటర్ చేస్తూ ఉంటాను. ఫ్రీక్వెంట్గా కూడా వాటర్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఈ పాట్కి కింద డ్రైనింగ్ హోల్ అనేది లేదు. సో డ్రైనింగ్ హోల్ లేదు కాబట్టి వాటర్ డ్రైన్ అవ్వవు, మళ్ళీ వాటర్ అనేవి స్టాగ్నెంట్గా ఉండిపోతాయి అని చెప్పేసి నేను కొంచెం ఒక 4-5 డేస్కి వాటర్ చేస్తూ ఉంటాను. యూజువల్గా డ్రైనింగ్ హోల్ ఉన్న పాట్నే మనం తీసుకుంటాము. కానీ ఇక్కడ నేను ఎందుకు అలా తీసుకోలేదంటే చెప్పాను కదా, నేను నా వర్కింగ్ డెస్క్ మీద పెట్టుకుంటానని చెప్పేసి. సో డ్రైనింగ్ పాట్ తీసుకుంటే కింద ప్లేట్ పెడతాము, బట్ స్టిల్ వాటర్ అనేవి స్పిల్ అవుతాయేమో అని చెప్పేసి నేను డ్రైనింగ్ హోల్ లేని పాట్ని తీసుకొని ఇలా పెట్టాను. సో నేను దీన్ని 4 to 5 డేస్కి ఒకసారి వాటర్ చేస్తాను, సరిపోతుంది. ఇవి ఇండోర్ ప్లాంట్స్ కాబట్టి మనం ఫ్రీక్వెంట్గా కూడా వాటర్ చేయక్కర్లేదు. సో ఇలా వాటర్లోనే
మనం కూడా గ్రో చేసుకోవచ్చు. అంటే ఇట్లా సాయిల్లో కాకుండా ఇట్లా వాటర్లో మాత్రం మనం చేసుకోవచ్చు. అలా కూడా నేను కొన్ని చేశాను, అవి కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. లెట్స్ గో. సో ఇదిగోండి. సో ఫస్ట్ చూడండి, ఈ పాట్కి డ్రైనింగ్ హోల్స్ ఉన్నాయి కింద చూడండి. సో ఉన్నాయి కాబట్టి నేను దీన్ని ఒక ప్లేట్లో ప్లేస్ చేశాను. అలాగే దీన్ని కూడా అంతే, ఒక 4-5 డేస్. దీన్ని ఫ్రీక్వెంట్గా వాటర్ చేసినా ఏం కాదు, ఎందుకంటే డ్రైనింగ్ హోల్స్ ఉన్నాయి కాబట్టి ఎక్సెస్ వాటర్ ఉంటే ఏమైనా దీంట్లోకి వచ్చేస్తాయి. బట్ 4 to 5 డేస్లో చేసుకుంటే మనకి టైం కూడా అంత వేస్ట్ అవ్వదు. సో ఇదొకటి, అండ్ ఇంకా ఉన్నాయి. అండ్ ఇది ఇంకొకటి. ఇది చూస్తే కొంచెం డ్రై అయిపోయింది, ఎందుకంటే సరిగా వాటర్ చేయక ఇట్లా అయిపోయింది. సో డ్రై అయిన లీవ్స్ నేను కట్ చేసేసాను అనమాట, సో దట్ మిగిలిన ప్లాంట్ అయినా కొంచెం హెల్తీగా ఉంటుంది అని చెప్పి. సో మీరు చూస్తే ఇక్కడ ఎండ్స్ అన్నీ డ్రై అయిపోయాయి. సో నేను ఇది కట్ చేసేసి ఓకే ఇలా పెట్టేశాను. ఇదొకటి. ఇవి సాయిల్లో వేసినవి. ఇప్పుడు వాటర్లో కొన్ని వేసాను, అవి చూసేద్దాం. సో ఇదేంటంటే హనీ బాటిల్. ఇప్పుడు మీరు చూసారు కదా, నేను యూస్ చేసేది హనీ యూస్ చేస్తాము, స్క్వీజీ. సో ఈ హనీ బాటిల్ ఆల్రెడీ ఒకటి ఎంటీ అయ్యింది ఉంటే, ఆ ఎంటీ అయిన బాటిల్ని కట్ చేసి నేను ఇలా వాటర్ పోసి ప్రాపగేట్ చేసిన వాటిని ఇందులో పెట్టాను. సో చూడండి, ఇవి కూడా నేను సేమ్ ప్రొసీజర్, వాటర్లో హనీ వేసి ఇట్లా ప్రాపగేట్ చేశాను. చూడండి ఎంత బాగా రూట్స్ వచ్చాయో. ఇలా వాటర్లోనే గ్రో చేస్తున్నాను. దీన్ని మనం ఇండోర్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. చాలా అంటే చాలా లుక్ వస్తుంది. అలాగే నేను పైన స్టిక్కర్ పీల్ చేస్తే ఇలా అయింది. దీనికి ఏదైనా మనం డెకరేట్ చేసుకోవచ్చు, అంటే లైక్ పెయింటింగ్ కానీ, లేదంటే కవర్ కానీ, ఐ మీన్ గిఫ్ట్ ప్యాకింగ్ కవర్స్ ఉంటాయి కదా, సో ఆ కవర్ స్టిక్ చేసుకుంటే కొంచెం మనకి ఈ బయట ఈ మెస్అప్ అనేది ఉంటుంది అనమాట. సో నేను ఇంకా అది చేయాలి. సో చేసిన తర్వాత ఇంకొక వీడియో చేస్తాను. ఇదొకటి, అలాగే ఇంకొకటి ఉంది. సో ఇది కూడా అంతే, ఎంటీ బాటిల్, ప్లాస్టిక్ బాటిల్, కాస్మెటిక్స్ది ఏదో బాటిల్ ఉంటే ఆ బాటిల్ కూడా ఇట్లా కట్ చేసి వాటర్ వేసి ఇట్లా పెట్టాను. బట్ ఏమైందంటే ఈ వాటర్ అనేవి మనం ఒక 5 డేస్కి లేదంటే 6 డేస్, మోస్ట్లీ 1 వీక్ ఒకసారి మనం మారుస్తూ ఉండాలన్నమాట. ఆ వాటర్ అనేది మనం మార్చకపోతే ఏమవుతుందంటే వాటర్ అనేవి బ్లాకిష్గా అయిపోతాయి. అలాగే వాటర్తో పాటు ప్లాంట్ కూడా పాడైపోతుంది. ప్లాంట్ రూట్స్ ఉంటాయి కదా, సో ఆ రూట్స్ అనేవి బ్లాకిష్ అవుతాయి. ఇక చూడండి, రూట్స్ మీరు చూస్తే కొంచెం వైటిష్లో ఉన్నాయి. సో చూడండి ఎంత నీట్గా వైట్గా ఉన్నాయో. అలాగే వాటర్ చేయకపోతే ఆ రూట్స్ ఎలా అవుతాయో ఇప్పుడు నేను మీకు చూపిస్తా. సో ఇందులో చూస్తే చూడండి, వాటర్ చేయకపోతే రూట్స్ ఎలా కొంచెం బ్రౌనిష్ బ్లాక్ షేడ్లో అయిపోయి, సో ఇట్లా అయిపోతాయి అన్నమాట. ఇట్లా అయిపోయి కొన్ని రోజులకి ఏమవుతాయంటే అవి కుళ్ళిపోయి ప్లాంట్ అనేది పాడైపోతుంది. సో ప్లాంట్ అనేది డ్రై అయిపోతుంది. సో మీరు చూస్తే ఆల్రెడీ ప్లాంట్ అనేది కొంచెం డ్యామేజ్ అవుతుంది. సో ఇలా స్టెమ్ బ్లాకిష్గా అయిపోతుంది. ఇవి కొత్త లీవ్స్ అనమాట, ఇట్లా పాడైపోతుంది అనమాట. సో వాటర్ అనేది డెఫినెట్గా 5 to 6 డేస్ మధ్యలో మనం మారుస్తూ ఉండాలి. అలా మార్చుకుంటే ప్లాంట్ అనేది చాలా హెల్దీగా గ్రీనిష్గా ఉంటుంది. చూడండి ఇది ఎంత గ్రీనిష్గా హెల్దీగా ఉందో. సో ఇక్కడ న్యూ లీవ్ అనేది వస్తుంది. సో చూడండి ఇట్లా పెరుగుతూ ఉంటుంది అనమాట ప్లాంట్ అనేది. కాబట్టి మనం సాయిల్లో పెంచుకోవచ్చు, వాటర్లో కూడా పెంచుకోవచ్చు. సాయిల్లో పెంచుకుంటే కనుక 4 to 5 డేస్కి వాటర్ చేస్తూ ఉండాలి. అలాగే వాటర్లో పెంచుకుంటే కనుక వాటర్ అనేది 5 to 6 డేస్కి చేంజ్ చేస్తూ ఉండాలి. సో చూసారు కదా, ఇవి నా మనీ ప్లాంట్ కలెక్షన్. నేను వీటిని ఇంట్లో ఎక్కడెక్కడ ప్లేస్ చేశాను అనేది చెప్తాను. సో ఫస్ట్ చెప్పినట్టు ఇది నేను నా వర్కింగ్ డెస్క్ మీద పెట్టుకుంటాను. అలాగే ఇప్పుడు మనం ప్రాపగేట్ చేసాం కదా, నేను దీన్ని డైరెక్ట్గా తీసుకొచ్చి ఆల్రెడీ నా దగ్గర ఈ వాటర్ ఇది ఉంది కాబట్టి ఇందులో పెట్టేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు దేన్ని ఎక్కడ ప్లేస్ చేస్తానో చూద్దాం పదండి. ఇది ఉంది కదా, దీన్ని నేను ఫ్రిడ్జ్ మీద పెడతాను. సో చూడండి, ఫ్రిడ్జ్ మీద పెట్టేశాను. సో ఫ్రిడ్జ్ మీద పెట్టిన తర్వాత ఇలా ఉందన్నమాట. సో ఇది ఫ్రంట్ సైడ్ నుంచి ఇలా ఉంది. సో బాగుంది కదా.
ఓకే, నెక్స్ట్ మిగిలినవి కూడా పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఈ బాటిల్కి ఏం చేశానంటే ఒక హోల్ చేసి దీనికి ఒక ఊలెన్ థ్రెడ్ ఇలా కట్టాను. సో దట్ ఏదైనా మేకుకి హ్యాంగ్ చేయడానికి వీలుగా ఉంటుందని. ఇప్పుడు దీన్ని హ్యాంగ్ చేసేద్దాం. సో ఇక్కడ వాల్కి ఒక మేకు ఉంది, ఇప్పుడు దీనికి హ్యాంగ్ చేసేద్దాం. చూడండి, వాల్కి హ్యాంగ్ చేస్తే ఇలా ఉంది. మనకి ఈ లీవ్స్ కనుక మంచిగా గ్రీన్ కలర్లో ఉంటే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అండ్ ఈ రూట్స్ ఇలా పైకి కనిపిస్తున్నాయి కదా, ఇలా కనిపించకుండా కూడా మీరు ఈ బాటిల్ని గిఫ్ట్ రేపర్ కవర్తో కానీ లేదంటే పెయింటింగ్తో కానీ కవర్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఇది కూడా కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది. సో చూడండి ఎంత బాగుందో. ఇలా మనం ఈ ప్లాస్టిక్ బాటిల్ అనేది మనది వేస్ట్ బాటిల్. అలాగే ఈ ప్లాంట్ కూడా మనమేమి ఖర్చుతో చేసుకున్నది కాదు. సో ఈజీగా ప్రొపగేట్ చేసుకొని ఇలా మనం డెకరేట్ చేసుకోవచ్చు మొత్తం హౌస్ అంతా. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇవైతే మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ ఇంకా చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. లెట్స్ మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.